హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. అమ్మ సత్యసాయి బాబా వారికి మీరు మీ పాట చాలా ఇష్టం. ఆయన గురించి చాలా పాడాను. 40 ఏళ్ళు ఆయన డివోటెడ్, 40 years. ఏమైనా మీరు ఆధ్యాత్మికంగా చూసారా అమ్మ? అంటే ఆయన మహిమని పొందారా మీరు? ఆయన ఆశీర్వచనాన్ని మీకు తెలిసిందా? అంటే వారి గొప్పతనం భక్తులు ఎంతమంది చెప్తారు? ఈ ఇంటికి 3 సార్లు వచ్చారండి. ఈ ఇంటికి వచ్చారు, కొడుక్కి పేరు పెట్టారు, ఒడుగు చేశారు. బాపనాళ్ళం కదా, ఒడుగు చేశారు, పెళ్ళి చేశారు, పిల్లలకి పేర్లు పెట్టారు, అన్నీ చేశారు. ఆయన వెళ్ళిపోయారు. ఇంకా ఇది గాలి మాకు వెళ్తూనే ఉంది, మర్చిపోలేము కదా. దైవం మానవ రూపంలో అవతరించే ఈ లోకంలో పాడాను. రాజా గారిది అవును, చాలా పాపులర్ అయింది. ఆయన లేడు ఆ రోజు. సుశీల్ గారు పాడిస్తారులేండి అన్నారు, రాలే. ఆ కండక్టర్ పాడించాడు. ఏమిటో నాకే తెలియదు, అంత పాపులర్ అయిపోయింది. లాలీ లాలీ పాట కూడాను చాలా, రాజా గారిది లాలీ లాలీ పాట, పటపత్ర సాయి. ఏవలా ఉన్నాయి కొన్ని పాటలు. అమ్మ రాజా గారికి మీరు ఎక్కువ పాడకపోవడానికి కారణం ఏంటి? అంటే అందరికీ పాడారు, అన్ని బాణీలు పాడతారు కదా, మీరు రాజా గారికి కంపారిటివ్లీ తక్కువ పాడారు కొంచెం. అవును, కారణం ఏంటమ్మా? ఎంత కారణం ఏమిటంటే కారణం ఏమీ లేదు. ఏం చెప్తాం, ఆయనకు ఒక మంచి వాయిస్ కావాల్సి వచ్చింది. సడన్గా జానక్ గారు చేశారు. ఆవిడ ఎంత పైకి వెళ్ళారు కదండి. ఒకళ్ళు పైకి వస్తున్నాడు, సంతోషించారు, ఏడవకూడదు. వీళ్ళు వెళ్ళిపోతారు ఏడిస్తే. పోనీలే, ఆయనకి అన్ని వేళలా అలా పాడుతూనే ఉండేది ఆవిడ. నన్ను రమ్మంటే నేను కొన్ని టైంలోనే వెళ్ళగలను, క్యాన్సిల్ కూడా చేసేస్తాను. విశ్వనాథం గారి పాట ఉంటే, తమిళనాడులో ఉన్నాను కాబట్టి ఇది ఎక్కువ ప్రామినెన్స్ చేయాలని మా ఆయన అంటుండేవారు. ఎవరిది ఉండినా లేకపోయినా ముందు ఆయన వస్తే ఆయనకి ఇచ్చేయను. అలాగే చాలా దెబ్బతిన్నాను. మలయాళం వాళ్ళు ఏదో ఇంకోళ్ళు ఎవరినో వెతుక్కున్నారు, కన్నడ వాళ్ళు వెతుక్కున్నారు. దానించే చాలా అంటే అద్భుతమైన ఈ ప్రయాణంలో అమ్మ, ఇది చాలా కష్టమైన ప్రశ్న. కానీ మీరు భలే పాడాను అనుకునే 2 పాటలు ఊరికే చెప్పండి అమ్మా. భలే పాడాను నేను అని అనుకునే అన్ని పాటల్లో నేను ఒక్కటే మహాదేవన్ గారిది మన్నవన్ వందానడి క్లాసికల్ పాట. ఎప్పుడు భలే పాడానని నేను అనుకోనండి, అదే వచ్చిన వీక్నెస్ నాకు. ఓ నేను పెరిగిపోను అంతే. వాళ్ళకి ఇచ్చారని ఏడవను, నువ్వు పాడాలని అంటే సరే అంటాను. అలాంటప్పుడు ఇది వచ్చి పాప శివాజీ గణేషన్ గారు కూర్చున్నారు. లోపలికి వెళ్ళి, అయ్యా ఆయన వెళ్ళిచేయండి సార్, నేను పాడలేను. ఆయన అది ఎంత పాపులర్ అయింది. మన్నవన్ తెలుగులో కూడా ఏదో తీసినట్టున్నారు, మన్నవన్ వందానడి డబ్బింగ్. ఎప్పుడు అలా ఆ ఉద్దేశమే రాలేదండి. వస్తే నన్ను చూస్తేనే తెలిసిపోతుంది, నాది చూడగానే భాష వినాలంటే సుశీల గారి నోట వినాలి అని అందరూ అనుకుంటారు. ఏ భాష అయినా సరే, ముఖ్యంగా తెలుగు భాష, ఆ స్పష్టత ఎక్కడ ఏది కూడా ఒక్క సిలబల్ కూడా మిస్ అవ్వకుండా, ఒక్క అక్షరం కూడా. ఎలా అమ్మా, ఎవరు నేర్పించారు మీకు? అదే చాలా లక్కీ. చదువు రాని దానికి ప్రొనౌన్సియేషన్ ఎలా వచ్చిందో నాకే తెలియదు. ఒక్కొక్క అక్షరం అంత శ్రద్ధగా నేర్చుకున్నాను. అది పాట, వాళ్ళు చెప్పిన పాట మనం శ్రద్ధగా రాసుకొని రాత్రి పగల దాని మీదే ఉండేదాన్ని. చిన్న టేప్ రికార్డు ఉండేది, ఆ టేప్ రికార్డులో రికార్డ్ చేశాను. ఏ తిన్నా సరే, పడుకున్నా సరే పక్కనది ఉండాలి, అలా వెళ్ళిపోతుండాలి నాకు. అంచేతే ప్రొనౌన్సియేషన్ మాత్రం ఇప్పుడు ఏమైందంటే, మీరు తమిళ్ నేర్చుకోవాలంటే సుశీల గారి పాట విని నేర్చుకోండి.
అయ్యో నేను ఎక్కడో ఆ విజయనగరం నుంచి వచ్చిన పిల్లనండి నేనేం లేదమ్మా ఇంక మీరు పాడితే అంత స్పష్టత ఉంటుంది. పాట వరకు ఇప్పుడు సంస్కృత్ కూడా, సంస్కృత్ చాలా కష్టం. అంటే పాట ద్వారానే నేర్చుకున్నారా, ప్రత్యేకంగా నేర్చుకున్నారా? ప్రత్యేకంగా వాళ్ళు వచ్చి చెప్పేవారు. సంస్కృత్ పాట అంటే రిహార్సల్ నాకు రామకృష్ణ మఠం నుంచి వచ్చి వాళ్ళు లలితా సహస్రనామం తీయాలి అంటే వినడానికి బాగానే ఉంటుంది, అది ఖర్చు నేర్చుకునేటప్పుడు ఉంది నా బాధ. ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా, మళ్ళీ పాట, అలాగే అన్నీ కష్టపడి కష్టపడకపోతే ఏది రాదు కదండి. మీరు పీక్లో ఉన్నప్పుడు రోజుకు ఎన్ని పాటలు పాడారమ్మా? ఎక్కువ పాడిన పాటలు? 4 పాటలే పాడేదాన్ని. తర్వాత ట్రాక్ మిక్సింగ్, 9 తర్వాత ట్రాక్. అలా పాడి ఆర్కెస్ట్రాతో పాడాలి కదా. ఇలా వర్షం వచ్చింది అనుకోండి, కట్టు అక్కడ మౌంట్ రోడ్ అని రావతి అని ఒకటి ఉండేది, అక్కడే లతా గారు కూడా నిద్రపోరా తమ్ముడా పాడారు. అక్కడ చాలా పాడాను. కాకెరిసిన కట్టు అక్కడ, అయితే పైన రేకులు, అక్కడ చాలా పాటలు పాడాను. ఇప్పుడైతే ఏసీలు రికార్డింగ్, ఇప్పుడు ఏసీలు కూడా ఆపేస్తారు కదా, చెమటలు. అలాగే అదొక స్నానం, ఇదొక స్నానం. కర్ణ అప్పుడు ఇక్కడే పాడాను, శారదా స్టూడియోలో. అన్ని పాటలు కన్నుకు కులమేదు ఏదే తరే కన్నుకు గాలికి కులమేదు ఏది, అవన్నీ ఎంతలా పోసేవారు విశ్వనాథం గారు. రిహార్సల్ ఎంతసేపు ఆయనే పాడతారు, అంతలా వాయిస్తారు, హార్మోనియం వాయించారు. రామనాథయ్య గారు కన్నా ఏరుగానే తారే 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 తా అంటాడు. అదంతా సంగతి మనమే అనాలి. నేనే అలా పాడే నా పాట నాకే రోజు వింటుంటాను నేను. అది అప్పుడు నాకైతే 20 ఏళ్ళు ఉంటాయేమో. ఎంత పాట అబ్బా, ఊపిరి సలపకుండా సంగతులు అబ్బా. అన్ని నోట్స్ రాసుకోవచ్చు అమ్మా, నోట్స్ రాసుకోవచ్చు. అలాంటిది ఆ సంగీతం తెలియడం నుంచి మనకి ఆ సంగీతం లోపల ఉంది మనకి, అంచేత మిస్ అవ్వదు. అంటారు దానికి స్వరం కరెక్ట్గా రాసుకోవచ్చు సంగీతం తెలిసిన వాళ్ళైతే. అలా మెంటూన్ అలా గెలుచుకొని ఆ సంగీతంలో చీల్చుకొని వచ్చాను. అది నిజం చెప్పాలంటే వాళ్ళు వచ్చిన టెస్టులన్నీ జయించుకొని. రామనాథయ్య గారు మాట మాటికి సంగతే. ఆవిడకి జిక్కీ గారే ఎక్కువ, ఆవిడ అంటే పలుకుతారు సంగతులు జిక్కీ గారికి. నిజంగా ఆవిడ నిజంగా కారణ జరుపురాలు ఆవిడ. మీకు ఇష్టం అమ్మా జిక్కీ గారి పాట? ఆవిడ గొంతుకే అండి మెటాలిక్, చాలా బాగుంటుంది. నిద్ర పాడుతుంటే తన గొంతుకే వినపడేది, అంటే అంత షార్ప్ గొంతుగా. నిజంగా చాలా బాగా పాడేది. ఒక్కొక్క దాంట్లో పండిపోయారమ్మా. ఇప్పుడు లీలగారంటే ఆవిడ గురించి చెప్పడానికి ఎవరూ లేరు. ఒక్క పాత గాయని నేను ఒక్కతనే ఉన్నాను. ఇప్పుడు నేను వేలాడుతున్నాను. అయ్యో అమ్మా, మరి చెప్పలేదు. మనకి వెనకాతలే ఉంటాడు ఆయన, ఎప్పుడు తీసుకెళ్దామా అని. దానికి రెడీగా ఉండాలి. వద్దునైనా ఉంటామయ్యా అనేది పిశాచతోట. అయ్యో, ఇప్పుడు ఇటీవల కూడా మీరు పాడారు కదమ్మా పాట? 70,000 పాటలు పాడాను. 70,000 పాటలు? అవును. ఇప్పుడు లెక్క తెలిసింది. అక్కడ బెంగళూరులో ఉన్నాడు అతను. అతని నుంచే అన్ని వాళ్ళకి పంపించింది. ఇంకా 20,000 పంపిస్తే అందులో ఏరి గిన్నీస్ వరల్డ్
17,000 అని వేశాడు. ఆ లెక్క తప్పు. వాళ్ళకి నచ్చినవి